హలో ఫ్రెండ్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఈ వీడియోలో 20 బెస్ట్ క్లాసిక్ హిందీ సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ లిస్ట్ ఇస్తాను. ఈ లిస్ట్లోని ప్రతి సినిమా మిమ్మల్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సస్పెన్స్తో ఎంగేజ్ చేస్తూ మిమ్మల్ని సీట్ ఎడ్జ్న కూర్చోబెడతాయి. మరి అలాంటి ఆ క్లాసిక్ హిందీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ లిస్ట్ ఏవో ఇక్కడ చూద్దాం. నెంబర్ 1, ఖామోష్. 1986లో రిలీజ్ అయిన మూవీ ఖామోష్. ఇది వినోద్ చోప్రా దర్శకుడిగా మొదటి చిత్రం. ఆయన దర్శకత్వంలో నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, అమోల్ పాలేకర్ తదితరులు నటించారు. స్టోరీ లైన్ బ్రీఫ్గా, ఒక నటి షూటింగ్ స్పాట్లో హత్య చేయబడుతుంది. ఆ హత్యను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఓ డిటెక్టివ్ వస్తాడు. క్లైమాక్స్లో రివీల్ అయ్యే ఆ మర్డరర్ని చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమా IMDb రేటింగ్ 7.5. నెంబర్ 2, ఇత్తెఫాక్. 1969లో విడుదలైన సినిమా ఇత్తెఫాక్. యష్ చోప్రా దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, నందా, సుజిత్ కుమార్ తదితరులు ఇందులో నటించారు. మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్న ఒక నేరస్తుడు ఒంటరిగా ఉన్న ఒక మహిళ ఇంట్లోకి చొరబడతాడు. ఆ తర్వాత జరిగే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఆడియన్స్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఈ మూవీ IMDb రేటింగ్ 7.4. నెంబర్ 3, మనోరమ 6 ఫీట్ అండర్. 2007లో రిలీజ్ అయిన మూవీ మనోరమ 6 ఫీట్ అండర్. నవదీప్ సింగ్ దర్శకత్వంలో అభయ్ డియోల్, గుల్ పనాగ్, రీమా సేన్ తదితరులు నటించిన సినిమా ఇది. ఇరిగేషన్ మినిస్టర్ భార్య మనోరమ తనకు భర్తపై అనుమానముందని అతని ఎఫైర్స్కి సంబంధించిన సాక్ష్యాలు సేకరించడానికి సత్యవీర్ని నియమిస్తుంది. ఆ తర్వాత మనోరమ హత్య చేయబడుతుంది. ఆ తర్వాత స్టోరీలో వచ్చే మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ IMDb రేటింగ్ 7.5. నెంబర్ 4, అపరాధి కౌర్. 1957లో రిలీజ్ అయిన మూవీ అపరాధి కౌర్. అసిత్ కుమార్ సేన్ దర్శకత్వంలో అభి భట్టాచార్య, మాలా సిన్హా, గజానన్ జాగీర్దార్ ఈ సినిమాలో నటించారు. ఒక ధనవంతుడు హంతకుడిగా అనుమానించబడతాడు. అతని అరెస్ట్కు ముందే అతను హత్య చేయబడతాడు. ఆ హత్యకు సంబంధించి ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరూ అనుమానితులవుతారు. ఈ మూవీ IMDb రేటింగ్ 7.7. నెంబర్ 5, ఖోజ్. 1989లో రిలీజ్ అయిన మూవీ ఖోజ్. కేసు రామ్సే దర్శకత్వంలో రిషి కపూర్, నసీరుద్దీన్ షా, కిమి కట్కర్ తదితరులు నటించిన సినిమా ఇది. రవికి అతని తప్పిపోయిన భార్య తన వద్ద చర్చ్లో ఉందని ఫాదర్ యాంటోనీ నుండి రవికి కాల్ వస్తుంది. కానీ అతను ఆమెను చూసి తన భార్య కాదంటాడు. ఇన్స్పెక్టర్ బల్బీర్ ఆమె అతని భార్య అని ప్రూఫ్ చూపిస్తాడు. మరి రవి ఆమెను తన భార్యగా స్వీకరించకపోవడానికి కారణమేమిటి? ఈ మూవీ IMDb రేటింగ్ 6.8. నెంబర్ 6, మేరా సాయా. మేరా సాయా 1966లో రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి సంగీతం మదన్ మోహన్, సాహిత్యం రాజా మెహదీ అలీ ఖాన్. ఈ చిత్రంలో సునీల్ దత్ మరియు సాధన నటించారు. ఈ చిత్రం ఖోస్లా సాధన భాగస్వామ్యం యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ త్రయంలో రెండవది. మిగిలిన 2 ఓ కౌంథీ మరియు అనిత. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇది 1964లో వచ్చిన మరాఠీ చిత్రం పాత్ లాకి రీమేక్. ఈ సినిమాలో లాయర్ భార్య తన చేతిలోనే చనిపోతుంది. కానీ ఆ తర్వాత ఆ లాయర్ భార్య రూపంలోనే ఉన్న ఒక అమ్మాయిని నేరస్తురాలిగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి ఆమె ఎవరు? ఈ మూవీ IMDb రేటింగ్ 7.6. నెంబర్ 7, ఖేల్ ఖేల్ మే. ఖేల్ ఖేల్ మే రవి టాండన్ దర్శకత్వం వహించిన 1975 బ్లాక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఇది లూయిస్ థామస్ రాసిన ఫ్రెంచ్ నవల గుడ్ చిల్డ్రన్ డోంట్ కిల్ యొక్క అనుసరణ. ఈ చిత్రానికి సంగీతం RD బర్మన్ మరియు సాహిత్యాన్ని గుల్షన్ బావ్రా రచించారు. ఈ మూవీలో రిషి కపూర్, నీతూ సింగ్, రాకేష్ రోషన్ కాలేజ్ స్టూడెంట్స్గా నటించారు. ఈ ముగ్గురు తమాషాగా పిసినారి అయిన జ్యువెలరీ షాప్ యజమానిని బెదిరించి ర్యాన్సమ్గా కొంత అమౌంట్ని పొందుతారు.
ఆ తర్వాత ఆ యజమాని హత్య చేయబడతాడు. వీళ్ళు ముగ్గురు ఆ హత్యా నేరంలో ఇరుక్కుంటారు. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 7.2. నంబర్ 8 ఢూంఢ్. ఢూంఢ్ 1973లో విడుదలైన హిందీ థ్రిల్లర్ చిత్రం. దీన్ని బిఆర్ చోప్రా నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో సంజయ్ ఖాన్, జీనతమన్, డానీ, దేవన్ వర్మ, మదన్ పూరి, నవీన్ నిచ్చల్ మరియు అశోక్ కుమార్ నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి. ఈ చిత్ర కథాంశం అగాథా క్రిస్టీ యొక్క 1958 నాటకం ది అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ నుండి ప్రేరణ పొందింది. ఒక అర్ధరాత్రి మార్గమధ్యంలో తన కారు ఆగిపోవటంతో ఆ రాత్రి ఆశ్రయం కోసం దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో ఒక మహిళ ఒక వ్యక్తిని చంపి చేతిలో గన్నుతో నిలబడి ఉంటుంది. ఆమె పూర్తి కథ తెలుసుకున్న తర్వాత ఆమెకు సహాయం చేయాలనుకుంటాడు ఆ వ్యక్తి. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 7.4. నంబర్ 9 గుమ్నామ్. గుమ్నామ్ 1965లో విడుదలైన మిస్టరీ చిత్రం. ఈ చిత్రాన్ని ఎన్ఎన్సిపి నిర్మాణంలో రాజా నవాతే దర్శకత్వం వహించారు. ఇందులో మనోజ్ కుమార్, నందా, మెహమూద్, ప్రాణ్, హెలెన్, మదన్ పురి, తరుణ్ బోస్, ధుమాల్ మరియు మన్మోహన్ తదితరులు నటించారు. ఈ మూవీ అగాథా క్రిస్టీ యొక్క 1939 మిస్టరీ నవల అండ్ దెన్ దేర్ వర్ నన్ నుండి ప్రేరణ పొంది తీయబడింది. ఈ మూవీలో 8 మంది వ్యక్తులు పోటీలో గెలిచిన తర్వాత ఒక మారుమూల ద్వీపంలో చిక్కుకుపోతారు. వారు ఒక వింత బట్లర్తో ఒక వింతైన భవనంలో స్థిరపడతారు. ఆ తర్వాత ఆ 8 మంది ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతుంటారు. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 6.9. నంబర్ 10 కానూన్. 1960లో విడుదలైన కానూన్ చిత్రానికి బిఆర్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర కుమార్, అశోక్ కుమార్, నందా తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఒక న్యాయవాది హంతకుణ్ణి పట్టుకోవడానికి ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. కానీ నేరస్థుడు న్యాయవాది యొక్క సొంత గురువు, కాబోయే మామ మరియు కేసుకు అధ్యక్షత వహించే న్యాయమూర్తి. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 7.9. నంబర్ 11 ఓ కౌంథీ. 1964లో రిలీజ్ అయిన ఈ మూవీకి రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించారు. ఇందులో సాధన శివదాసాని, మనోజ్ కుమార్, పర్వీన్ చౌదరి తదితరులు నటించారు. ఒక తుఫాను రాత్రి ఒక డాక్టర్ ఓ యువతికి లిఫ్ట్ ఇస్తాడు. ఆ అమ్మాయి శ్మశానం దగ్గర దిగి ఆ శ్మశానంలోనే అంతర్ధానమవుతుంది. ఆ తర్వాత ఆ డాక్టర్కి పెళ్ళవుతుంది. కానీ ఆ డాక్టర్ భార్య మరెవరో కాదు, ఆ శ్మశానంలో మాయమైన ఆ యువతే తన భార్యగా తిరిగి వస్తుంది. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 7.5. నంబర్ 12 బుడ్ఢా మిల్ గయా. 1971లో విడుదలైన ఈ చిత్రానికి హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇందులో నవీన్ నిచ్చల్, దేవన్ వర్మ, ఓంప్రకాష్, అర్చన తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఒక లక్షాధికారికి ఆశ్రయం కల్పించిన 2 వ్యక్తులు గొప్ప చిక్కుల్లో పడతారు. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 7. నంబర్ 12 అనిత. 1967లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం అనిత. ఈ చిత్రానికి రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించారు. ఇందులో మనోజ్ కుమార్, సాధన శివదాసాని నటించారు. ఈ మూవీ 1958లో విడుదలైన వర్టిగో చిత్రం ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 6.2. నెంబర్ 14 నా ముమ్కిన్. 1988లో విడుదలైన ఈ చిత్రానికి హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్ బబ్బర్, వినోద్ మెహ్రా, జీనతమన్ తదితరులు నటించారు. కెనడాకు చెందిన అశోక్ సక్సేనా అత్యంత సంపన్న భారతీయుడు. అతను తనకంటే చాలా తక్కువ వయస్సు కల శోభ అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కానీ పెళ్లి రోజు రాత్రి పూర్తిగా తాగి తన పెంట్ హౌస్ నుండి పడి చనిపోతాడు. అది ఆత్మహత్య లేక హత్య అనేదే సినిమా కథ. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 6.8. నెంబర్ 15 హమ్రాజ్. 1967లో విడుదలైన ఈ చిత్రానికి బిఆర్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్ కుమార్, సునీల్ దత్, విమ్మీ, ముంతాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా బల్రాజ్ సహని, మదన్ పురి, జీవన్, ఇఫ్తేకర్, సారిక ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సంగీతం రవి అందించగా సాహిత్యాన్ని సాహిర్ లుధియాన్వి రాశారు. ఈ చిత్రం హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ స్టోరీ లైన్ ఒక రంగస్థల నటుడు రహస్య గతం ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత హత్యా మిస్టరీలో చిక్కుకుంటాడు. ఈ మూవీ IMDb రేటింగ్ 7.2. నంబర్ 16 జెవెల్ థీఫ్. 1967లో విడుదలైన ఈ చిత్రానికి విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో దేవానంద్, వైజయంతిమాల, అశోక్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఒక ఆభరణాల నిపుణుడి చుట్టూ తిరుగుతుంది. అతను, పోలీసులు ఒక పేరు మోసిన ఆభరణాల దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మూవీ IMDb రేటింగ్ 7.9. నంబర్ 17 తీస్రీ మంజిల్. 1966లో విడుదలైన ఈ చిత్రానికి విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో షమ్మీ కపూర్, ఆశా పరేఖ్, రాజ్ మెహ్రా తదితరులు నటించారు. ఒక మహిళ తన సోదరి అనుమానాస్పద వృత్తికి నైట్ క్లబ్ డ్రమ్మర్ని అనుమానించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అయితే అతను మరొక పేరుతో తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత ఈ జంట ఆ హత్యా రహస్యాన్ని ఛేదించడానికి కలిసి పనిచేస్తారు. ఈ మూవీ IMDb రేటింగ్ 7.5. నంబర్ 18 మజ్బూర్. 1974లో రిలీజ్ అయిన ఈ మూవీకి రవి టండన్ దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, పర్వీన్ బాబీ, ప్రాణ్ తదితరులు నటించారు. ఒక ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన కుటుంబ పోషణ కోసం హత్యా నేరం తనపై వేసుకుని జైలుకెళ్తాడు. విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అతను పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని అసలు హంతకుడి కోసం వెతుకుతుంటాడు. ఈ మూవీ IMDb రేటింగ్ 7.1. నంబర్ 19 CID. 1956లో విడుదలైన ఈ చిత్రానికి రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించారు. ఇందులో దేవానంద్, షకీలా, జానీ వాకర్ తదితరులు నటించారు. ఓ వార్తాపత్రిక ఎడిటర్ ఒక ధనవంతుడి అండర్ వరల్డ్ లింకులను బహిర్గతం చేయబోతున్నప్పుడు హత్య చేయబడతాడు. ఆ హత్య కేసును దర్యాప్తు చేయడానికి CID ఇన్స్పెక్టర్ను నియమిస్తారు. ఈ మూవీ IMDb రేటింగ్ 7.1. నంబర్ 20 ఆమ్నే సామ్నే. 1967లో విడుదలైన ఈ చిత్రానికి సూరజ్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఇందులో శశి కపూర్, షర్మిలా ఠాగూర్, ప్రేమ్ చోప్రా తదితరులు నటించారు. తన సంపన్నమైన భార్యను చంపిన హత్య ఆరోపణలో నిర్దోషిగా బయటపడిన ఒక వ్యక్తి తన పేరు మార్చుకుని మరొక సంపన్న స్త్రీని తిరిగి వివాహం చేసుకుంటాడు. ఆపై ఆమెను కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు అనుమానితుడవుతాడు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.6. ఇవి 20 బెస్ట్ క్లాసిక్ హిందీ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ మూవీస్ లిస్ట్. మా ఈ లిస్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వరల్డ్ క్లాసిక్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ మూవీ ఇన్ఫర్మేషన్, please like, comment, share and subscribe my channel.